కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యాలు, పిశాచాలు, రాక్షసులు స్టోరీస్ చెప్తా ఉంటారు కదా, ఒకటి చెప్పండి అండి. సరదా పిశాచాలు కదా చెప్తామా? ఓకే. ఒక పల్లెటూరులో పడమటి వైపు ఒక పెద్ద శ్మశానం ఉందట. దాని మీద దాంట్లో లోపలికి వెళ్తుంటేనే బ్రహ్మాండమైన చింత చెట్లు ఒక 3-4 ఉన్నాయి, చిన్న చింతలతో. దాని నిండా ఎన్నో పిశాచాలు కాపురం ఉండేవి. అయితే వాటిలో ఒక కుర్ర పిశాచం ఉండేది. అది పాపం పెళ్లి చూపులు సంబంధాలు అవి చూస్తూ ఉండగా సంసార జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు చచ్చిపోయింది. పెళ్ళవల పాపం దానికి సంసార జీవితంలో మధురిమలు అనుభవించలేదని చాలా దుఃఖంగా ఉండేది దాన్ని. అందుకని రోజు చెప్పేది, పెళ్లి చేసుకుంటానబ్బా నేను అని, పెళ్లి చేసుకోవాలి అనేది. మిగిలిన వాళ్ళంతా తలా ఒక మాట్లాడి వాళ్ళు ఒక ఆవిడ అనేది, ఏం చేసుకుంటావు పెళ్ళి, ఒక పిశాచి చెప్పేదనమాట. అత్త ఆడపడుచు పోరు చాలా ఎక్కువ, వాళ్ళ పోరు పళ్ళకి ఊరిపోసుకున్నాను, నేను ఇక్కడికి వచ్చాను, పెళ్ళొద్దు, పేరెంట్ వద్దు, హాయిగా కులాసాగా ఉన్నాం, రాత్రి అయితే ఇక్కడికి ఎవడైనా వస్తే వాడిని చెడుకు తింటూ సంతోషంగా ఉన్నాం, పెళ్ళొద్దు అన్నది. కానీ ఈ కుర్ర పిశాచానికి మాత్రం పెళ్లి చేసేసుకోవాలని కోరిక. కొన్నాళ్ళకి మిగిలిన వాళ్ళు సరే అంత వెంపర్లాడుతోంది కదా, పోనిద్దామని సరే వెళ్ళు అన్నారు. అత్త ఆడపడుచు లేని సంబంధమే వెతుక్కుంటానని చెప్పి ఏం చేసింది, ఒక చక్కటి అమ్మాయిగా మారి ఒక ఊరికి యువతల ఉన్న అడవిలో కూర్చునేసరికల్లా ఒక మంచి బలిష్టంగా ఉన్న ఒక కుర్రవాడు కనపడ్డాడు. బాగున్నాడు. ఎవరమ్మా ఈ రాత్రిపూట ఇక్కడ కూర్చున్నావు, ఏమిటి సంగతి అని కేకేస్తే పిల్లంది, నేనేం చేయను, అమ్మా నాన్న లేరు, అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను, ఎవరు లేరు, అనాథని అని కాస్త వలవల ఏడవడానికి సరిపడా దుఃఖించింది. దుఃఖిస్తే ఇతను అన్నాడు, దాందేముంది, ఏదో ఒక ఊరు చేరి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే సరే, వాళ్ళే మీ అమ్మ నాన్నగా ఉంటారు, వాళ్ళ అత్త మామని, ఇల్లు వాకిలి ఉంటాయి, ఏముంది అన్నాడు. అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి, ఎవరు లేని దాన్ని అంది. ఎందుకు నిక్షేపంగా చేసుకుంటారు, నేను చేసుకుంటా పట్టు అన్నాడు. అనేసరికల్ మీకెవరు లేరా అంది. లేకేం అమ్మా నాన్న లేరు, కానీ నాకు లంకంత కొంప ఉంది, నేను ఒక్కడే, నాకు పిల్లనిచ్చే వాళ్ళు ఎవరు లేరు, పద మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయిని వెంబడి తీసుకుపోయాడు. పెద్ద ఇల్లు ఊరు మొదట్లో వాళ్ళది, లంకంత కొంపే నిజంగానే. చక్కగా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రాత్రి తీసుకెళ్ళి ఇంట్లో ఒక గదిలో పడుకోమన్నాడు. తెల్లవారు లేచి ఎవరో పురోహితుడిని కేకేసుకొచ్చాడు, ఓమని పెళ్లి చేసుకున్నారు. కుర్రాడు కుర్రదీను బాగున్నారు. 2-3 రోజులు 4 రోజులు పోయాక భర్త ఒకనాటి రాత్రి నిద్రపోతుండగా మన కుర్ర పిశాచం ఏం చేసింది, 12 అయ్యాక చక్కగా బయలుదేరి తమ పడమటి శ్మశానం ఉంది కదా అక్కడికి పోయింది. ఆ చెట్టు నిండా పిశాచాలు రెడీగా కూర్చుని ఈ అమ్మాయి మనిషి వేషంలోనే వెళ్తోంది. అక్కడికి వెళ్తుంటే ఎవరో వస్తున్నారు, పట్టండి, చంపండి, కొట్టండి, పీకని లాగండి అని అన్ని కేకలు పెడితే ఈ పిల్ల పక్కపక్క నవ్వేసి తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేసి ఆశ్చర్యపోయి, ఏమే వారమైంది వెళ్ళి ఇప్పటికి వచ్చావు, ఎవడైనా కుర్రాడు దొరికాడంటే బ్రహ్మాండమైన దొరికాడు, చక్కగా పెళ్లి చేసుకున్నాను, ఎంతో సుఖ సంసారం నడుస్తోంది, అసలు అభిప్రాయ భేదాలే లేవు, హాయిగా ఉన్నాను నేను అంటే, నీ మొగుడు ఎట్టాటివాడు అంటే, నా మొగుడు మాణిక్యం లాంటివాడు, ఒక్క మాటకు అడ్డం పెట్టడు, ఏ కూర చేస్తానంటే ఆ కూర చేయమంటాడు, ఎక్కడ పడుకుందామంటే అక్కడ పడుకొని ఇస్తాడు, చాలా బాగుంది నా జీవితం, ఎంత బాగుందో, భలే హాయిగా ఉంది, దీనికోసమే నేను ఇంతకాలంగా ఇదైపోతున్నాను అని చెప్పింది. సరే 12:30 గంట అవుతుంటే సరే నేను వెళ్ళొస్తా, కొత్తగా పెళ్ళయింది, మా ఆయన ఏమనుకుంటాడో ఏమిటో, లేస్తేను వెళ్తాను, మా ఆయన లేచే టైం అయిపోతుందని బయలుదేరితే పిశాచాలన్నీ ఆపే, వస్తే నీ దుప్పదగా పెళ్లి చేసుకున్నావు, వింది బాబా మాకు అనేసరికి అమ్మాయి ఏమంది, సరే పోనీ వాళ్ళకి 4 రోజులు పోయాక ఓ రోజు రాత్రి వచ్చేయండి, 12 అయ్యాక మనం పార్టీ చేసుకుందాం అని చెప్పేసరికి సరే బాగుంది, ఇది ఇంటికి వెళ్ళిపోయింది. భర్త నిద్రపోతున్నాడు, బాగానే ఉంది. తెల్లారింది, ఆ పని ఈ పని చేసుకుంది. 4 రోజులు గడిచింది. మొగుడు పెళ్ళాం ఒకళ్ళకొకళ్ళు అలవాటు అయ్యారు. 9-10 రోజులు గడిచింది. ఒకనాటి సాయంకాలం మొత్తం స్నేహితురాళ్ళందరూ, దీనికి వాళ్ళని పిశాచాలు ఉన్నాయి కదా, చక్కగా అలంకారాలు చేసుకుని అందరూ వచ్చేసారు. విందులు మరి కాదు, వీళ్ళందరూ రాగానే తలుపు కొట్టేసరికి అమ్మో నా స్నేహితురాళ్ళంతా వచ్చారు, అందరూ కట్టకట్టుకుని ఒకేసారి వచ్చారని చాలా సంతోషించింది. భర్తకు చూపించింది, ఇది రూప, అది శాంతి, ఇది స్వాతి, విశాఖ అనుకుంటూ పేర్లు చెప్పింది. సుబ్బాయమ్మ, వెంకాయమ్మ, అప్పలమ్మ, రంగమ్మ అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు స్నేహితులు. అక్కడి నుంచి మరి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, మీరేమో కింద పడుకోండి, ఇవాళకి నేను మేడ మీద మా ఫ్రెండ్స్తో పాటు పడుకుంటాను అని చెప్పింది. మేడ మీద గది వాళ్ళది. వాడు పోయి కింద పడుకున్నాడు మొగుడు, ఇది వచ్చి పైన పడుకుంది. వీళ్ళు స్నేహితురాళ్ళంతా పైకి చేరారు.
12 అయ్యేసరికల్లా సరే ఏం చేశారు, అన్నీ తమ ఈ అలంకారాలన్నీ వదిలేసి పిశాచ రూపాయలు ధరించినాయి. ఎక్కడెక్కడి నుంచో తిండి పదార్థాలు పట్టుకొచ్చాయి. ఇక కేరింతలు కొడుతూ తింటూ తాగుతూ గోలగోలగా ఉన్నాయి. ఈ అమ్మాయి మధ్యలో ఉండండి, మా ఆయన పడుకున్నాడో లేదో చూసొస్తానండి. ఈ కుర్ర పిశాచి కిందకి వెళ్ళి పిశాచం లాగానే పిశాచి లాగానే గాల్లో తేలుకుంటూ వెళ్ళింది. వెళ్ళి అంటే చూసి రావడానికే కదా. తీరా వెళ్ళేసరికల్లా ఏముంది, కింద ఒక 30 మగ పిశాచాలు ఉన్నాయి. వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు అక్కడ. ఓహో, నిర్ఘాంతపోయింది. ఓరి వీడు దుంపదేగా, వీడు మనిషి కాదు, వీడు కూడా పిశాచమే. వాళ్ళు 30 మంది పార్టీ అవి ఇవి తినేస్తున్నారు, కొట్టేసుకుంటున్నారు, మధ్యలో పేకాడుకుంటున్నారు కొంతమంది. కేవ్వమని ఒక కేక పెట్టేసరికి దాని ఫ్రెండ్స్ అంతా దిగొచ్చారు. ఏమిటంటే చూడండి వీళ్ళంటే వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు అక్కడ. అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళు కలిసి చెడామడా పొట్టాడేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇది మహా సౌందర్యవత ఒకటి దొరికింది, బుద్ధిమంతురాలు, చక్కగా వాళ్ళకి వంట చేసి పెడుతుంది, లక్షణంగా చీర పమిటా వేసుకుని బాగుంటుంది అని చెప్పాడు వాడు. ఇదేమి ఒరిజినల్ స్వరూపం ఇది. చెడామడా పొట్టాడుకున్నారు, కొట్టుకుని పీక్కుని రక్కుని ఎవరి దారిని వాళ్ళు పోయారు. వాడేమో వేప చెట్టు మీద ఉండేవాడు, మర్రి చెట్టు మీద ఉండే వాళ్ళ గుంపు. వీళ్ళు దక్షిణాన్ని ఉంటారా, వాళ్ళు తూర్పు శ్మశానంలో ఉంటారు. వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఎవరి శ్మశానానికి వాళ్ళు వెళ్ళిపోయి వేద పెళ్ళొద్దు, మనిషి దొరుకుతాడని వాళ్ళ కోరిక. పిశాచాలకు దొరికేటది ఇది 2 దొంగ వేషమే కదా, చిచ్చి అని మానేసినాయి. ఇక విందు కాస్త ఇలా పరిణమించింది అనమాట. కనకంచికి మనం ఇంటికి బుజ్జి కథ కానీ చాలా బాగుంది. అలా కాదు, ఇప్పుడు మామూలుగా మనం ఇలాంటి కథలు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా బాగా కనపడుతుంటాయి. ఏదో నేను ప్రిన్సెస్ అని సినిమా ఇస్తుంది అమ్మడు, అవును, వాడు నేను ప్రిన్స్ అంటాడు. తీరా ఇంతకి వాడు ఎవరింట్లోనో పనివాడు, అది ఎవరింట్లోనో పనిపిల్ల. అదే చివరికి వాళ్ళిద్దరు కలిసి ఏమవుతుంది, మామూలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పెద్ద జీవితాలు ఏముండవు. అది ప్రిన్సెస్ కాబట్టి దాన్ని ఎలాగైనా పటాయించాలని వీడు ప్రిన్స్ కాబట్టి వీడిని లైన్ లో పెట్టి ఎడగొడ పెళ్లి చేసుకుంటే ఆ జీవితం బాగుంటుంది. మీరు ఎక్కడికో ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళారండి. గత ఒక 10-15 రోజుల నుంచి మా ఇంట్లో ఒక సినిమా మోగుతుంది, F3. సేమ్ కాన్సెప్ట్. అవునా, వాడు అంత అమ్మాయి బాగా ఉన్నదని చెప్పి హీరో బాగా ఉన్నాడని చెప్పి హీరోయిన్. F3 చూడలేదేమో మీరు, చూడండి రమ్మ గారు, భలే నవ్వు, చాలా బాగుంది. సేమ్ కాన్సెప్ట్, కాకపోతే వాళ్ళు మనుషులు, వీళ్ళు మీరు చెప్పి చాలు అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.